I completed my BSc in Computer Science at Aditya Degree College. Recently, I have secured a 57th rank in AP ICET at state level. As I actually, I college faculty and the management has helped me a lot. They're very helpful and they're very kind to us. They actually teach the students with all efforts and they care a lot, and not only in the competitive exams but also they have helped in getting placements in different IT companies. So thank you. Aditya Harshni, and I recently graduated from Aditya Degree and PG College, Gopalpatnam. And in the AP ICET exam, I secured the 35th rank in the state. And this college helped me a lot to gain knowledge in every aspect. The faculty here are very helpful and very kind. They teach us everything about subject, about general awareness and all. And the main thing I had concentrated in this college is the CRT training, which helped me a lot to gain the rank. Thank you. Venugopal, parent of that Aditya Harshini. I feel very proud as my daughter got that 35th rank state level in the ICET, and especially regarding that Aditya College, especially the principals and that remaining faculty, and also particularly Murthy sir and all like that Radha madam and Lata madam. These are all fully focused on the students. Continuous followed by the remaining faculty also, especially the principal sir and the vice principals. These are coordinated in such a way how that students should be identified, how they could be give that a proper training, and especially in that campus selections also she got that 6 placements. Okay, this is very good achievement, and we are thankful to the Aditya Degree College management and all the staff. Thank you. ఆదిత్య కాలేజీలో చదువుతున్న గీతిక వాళ్ళ మమ్మీని. ఈ ఆదిత్య కాలేజీలో చదువుతున్న గీతికకి మేనేజ్మెంట్ కానీ ఇక్కడ స్టాఫ్ కానీ చెప్పే విధానం కానీ చాలా బాగుంది. అందుకే మా పాపకి స్టేట్ లెవెల్లో 57 ర్యాంక్ వచ్చింది. ఇక్కడ టీచర్స్ కానీ ఇంకా మేనేజ్మెంట్ కానీ చాలా బాగా చెప్పారు. ఇక్కడ టీచర్స్ అంటే కేవీఎస్ మూర్తి కానీ శ్రీనివాసరావు కానీ ఇంకా మిగతా స్టాఫ్ కానీ ఇంకా అక్కడ వాళ్ళు తీసుకున్న కేర్ కానీ అంతా బాగుంది. ఇంకా ఆదిత్య కాలేజ్ మేనేజ్మెంట్కి ఇక్కడ పనిచేసిన అందరికీ ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య హర్షిని. నేను ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ క్యాంపస్ గోపాలపట్నంలో బీసీఏ కంప్లీట్ చేశాను. ఏపీ ఐసెట్ 2026లో నాకు 35th ర్యాంక్ వచ్చింది స్టేట్లో. దానికి కారణం మా సిఆర్టీ ఫ్యాకల్టీ అండ్ సిఆర్టీ ట్రైనింగ్. దానివల్ల నేను చాలా నేర్చుకున్నాను. కాలేజ్లో ఫ్యాకల్టీ అంతా కూడా మాతో చాలా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అదే మాకు చాలా హెల్ప్ అయింది. కాలేజ్ మాకు చాలా నేర్పించింది. చదువు ఒకటే కాదు, మిగతా బయట లోజ్ఞానం అంతా తెలుసుకునేలా చేశారు. అందరూ చాలా సపోర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ. My name is Geetika. I completed my BSc in Computer Science at Aditya Degree College. రీసెంట్గా ఏపీ ఐసెట్లో నాకు 57th ర్యాంక్ వచ్చింది స్టేట్ లెవెల్లో. దానికి కారణం మా కాలేజ్ వాళ్ళు. ఎందుకంటే డే 1 నుంచి సిఆర్టీ ట్రైనింగ్ అనేవి వాళ్ళు స్టార్ట్ చేశారు అండ్ చాలా నేర్పించారు. మా మూర్తి సార్ కానీ శ్రీనివాస్ సార్ కానీ చాలా హెల్ప్ చేశారు. అండ్ వాళ్ళు నార్మల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో లోనే కాకుండా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూడా చాలా హెల్ప్ అయ్యాయి ఈ ట్రైనింగ్ అన్నది. ఈవెన్ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ 6 కంపెనీస్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు హరి సతీష్ కుమార్, ప్రిన్సిపల్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ క్యాంపస్ గోపాలపట్నం అండి. రీసెంట్గా ఏపీ ఐసెట్ ర్యాంక్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రిజల్ట్స్లో మన ఆదిత్య గోపాలపట్నం ఉమెన్స్ క్యాంపస్ నుంచి 100లోపు 2 ర్యాంకులు అండి. స్టేట్ 35th ర్యాంక్ ఒకటి, అలాగే 57th ర్యాంక్ వచ్చింది. అలాగే 1000లోపు 12 ర్యాంకులు వచ్చాయండి. సో ఈ ఘనత సాధించడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఆదిత్యలో మెయిన్గా డే 1 నుంచి సిఆర్టీ మీద ఫోకస్ పెడతాం. ముఖ్యంగా కాలేజ్ స్టార్ట్ అవ్వకముందే, అంటే వాళ్ళ డిగ్రీలో స్టార్ట్ అవ్వక ముందు నుంచే సిఆర్టీ వాళ్ళని అడ్మిషన్ తీసుకున్న రోజు నుంచే సిఆర్టీ అని చెప్పేసి దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం.
అలాగే ఈ సిఆర్టీ కోసం అభ్యాస్ అని చెప్పి ఒక యాప్, ప్రత్యేకంగా అభ్యాస్ అని ఒక యాప్ క్రియేట్ చేసి దాంట్లో 1,00,000 కన్నా ఎక్కువ బిట్లు ముఖ్యంగా ఈ సిఆర్టీలో, అంటే ఏవైతే ఈ ఐసెట్లో అడిగే బిట్స్ ఉన్నాయో, లేదంటే ఏవైతే కంపెనీస్లో అడిగే బిట్స్ ఉన్నాయో ఆ బిట్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి దానికి కావాల్సిన ట్రైనింగ్ డే 1 నుంచి ఇవ్వడం. అంతేకాకుండా ప్లేస్మెంట్స్ అండి. అంటే మా ఆదిత్యలో ఒక విద్యార్థి జాయిన్ అయితే ఆ అమ్మాయి డిగ్రీ కంప్లీట్ అయ్యేసరికి ఒక చేతిలో డిగ్రీ పట్ట, మరో చేతిలో మల్టిపుల్ ఎంఎన్సీ కంపెనీస్ ఉద్యోగాల్లో సెలెక్ట్ అయిన పత్రాలు చేతిలో ఉండాలి అనేది మా మెయిన్ మోటో అంటే. సో ఈ సంవత్సరం మా క్యాంపస్ నుంచి దాదాపు 1,250 పైన ఉద్యోగాల్లో ఒక్క మా ఆదిత్య గోపాలపట్నం ఉమెన్స్ క్యాంపస్ నుంచి రావడం జరిగింది. అండ్ ఆ మొత్తం ఫైనల్ రిలీవ్ అయిన 322 మందికి 322 మంది ఉద్యోగాలు సాధించడం నాకు చాలా గర్వంగా ఉంది. ఓవరాల్గా ఆదిత్యలో 16,210 ఉద్యోగాలు వచ్చాయండి. అండ్ ఈ ఉద్యోగాల్లో హైయెస్ట్ ప్యాకేజ్ 12 లక్షలు ఎవరెక్స్ అనే కంపెనీలో స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ క్యాంపస్ నుంచి 12 మంది పిల్లలు 12 లక్షల ప్యాకేజ్తో సెలెక్ట్ అవ్వడం కూడా చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఒకే ఒక అమ్మాయికి మా క్యాంపస్ నుంచి 27 కంపెనీల్లో సెలెక్ట్ అయిందండి. సో ఈ అన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే సిఆర్టీ మీద ఫోకస్ చేయడం, జామ్ సెషన్స్ కండక్ట్ చేయడం, జీడీ సెషన్స్ కండక్ట్ చేయడం. అంటే పిల్లల్ని ఈ 3 సంవత్సరాలు కంపెనీకి కానీ లేదా వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఏవైతే కావాలో దాని మీద మెయిన్గా ఫోకస్ పెట్టి వాటి మీద ట్రైనింగ్ ఇవ్వడం అనేది మా మెయిన్ మోటో అండి. సో ఈ విజయాలు సాధించిన మా విద్యార్థులకి అలాగే మా అధ్యాపక బృందం అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ థ్యాంక్ యూ.